హాయ్ అందరికీ. నేను మీ గుంటకల్లమ్మాయిని జయప్రసాద్ని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఫస్ట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలానే మన ఛానల్ అనేది ముందుకెళ్తుంది మీ సపోర్ట్ వల్ల. అయితే మన ఛానల్కి 2000 సబ్స్క్రైబర్స్ అయ్యారండి. అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్. మన ఛానల్ని ఇలానే ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. అయితే మనం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు మన కొత్తగా ఛానల్స్ స్టార్ట్ చేసి ఉంటాం కదా మనము. అయితే మనం షార్ట్స్కి వ్యూస్ మనకి బాగానే వస్తున్నాయి, కానీ లాంగ్ వీడియోస్కి వ్యూస్ రావట్లేదు. ఇదే అందరి సమస్య. అయితే నేను టెక్ ఛానల్స్ వాళ్ళు చెప్పిన ఐడియాస్ అయితే వింటున్నాను. లాంగ్ వీడియోస్ మనము మంచి కంటెంట్తో ముందుకు వస్తే మన లాంగ్ వీడియోస్ కూడా ముందుకెళ్తాయి. మీరు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు. మీకు ఏదన్నా ఇందులో ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను అందరికీ. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ, ప్లస్ నాకు కూడా ఇందులో ఏది ప్లస్ పాయింట్ మైనస్ పాయింట్ అనేది మనకి అర్థమవుతుంది. అయితే మనం లాంగ్ వీడియోస్కి ఒక మంచి కంటెంట్తో ముందుకు తీసుకెళ్ళాలి. అయితే డే బై డే లాంగ్ వీడియోస్ని పోస్ట్ చేయాలి. డైలీ ఒక వీడియోని కూడా పోస్ట్ చేయొచ్చు. షార్ట్స్కి అందరూ బాగానే వ్యూస్ వస్తున్నాయి కదా, అలానే ఇలాంటి లాంగ్ వీడియోస్కి కూడా వ్యూస్ రావాలి అని మనం అనుకుంటున్నాము. లాంగ్ వీడియోస్ చేస్తేనేనండి మనకి మన ఛానల్ అనేది మానిటైజేషన్ అవుతుంది. లేకపోతే కాదు, ఓన్లీ షార్ట్స్కి ఒకటే అయితే కాదు అని వాళ్ళు చెప్తున్నారు. షార్ట్స్కి అవ్వచ్చు, కానీ 10 మిలియన్ వ్యూస్ అయితే రావాలి అని అంటున్నారు. ఇలాంటి లాంగ్ వీడియోస్ కూడా చేసి పోస్ట్ చేస్తూ ఉంటే, అప్లోడ్ చేస్తూ ఉంటే ఇవి కూడా బాగానే ముందుకెళ్తే మన ఛానల్ అనేది సక్సెస్ అవుతుంది. ఇంకా అందరూ ఇంకా ఏం మిస్టేక్స్ చేస్తారు అని అంటే, లాంగ్ వీడియోస్లో థంబ్నెయిల్ అనేది నాకు కూడా రాలేదండి. మొన్నటి వరకు నేను కూడా థంబ్నెయిల్ అనేది స్టార్టింగ్ నా వీడియోస్ చూడండి, నేను థంబ్నెయిల్ అనేది పెట్టలేదు. ఇప్పుడు థంబ్నెయిల్ అనేది నేర్చుకొని అందులో పెడుతున్నాను. మనం థంబ్నెయిల్ చూసే మన వ్యూవర్స్ కూడా మన ఛానల్ని చూడాలని ఇంట్రెస్ట్ వస్తుంది, మన వీడియోస్ చూడాలని ఇంట్రెస్ట్ వస్తుంది. అది నేను టెక్ ఛానల్స్ వాళ్ళు చెప్పిన ఐడియాస్ అయితే తీసుకున్నాను. మీరు కూడా ఇలాంటి కొన్ని పాటించండి. ఇలాంటి కొన్ని మనం టిప్స్ పాటిస్తే మన ఛానల్స్ అనేవి ముందుకెళ్తాయి, మనం సక్సెస్ అవ్వగలము. అయితే మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ముందుకు వెళ్ళాలి అని అనుకుంటాం కదా, మనం వెనకాల నుంచి ఎవరో ఒకరు లాగుతారు. కానీ అవన్నీ ఏం పట్టించుకోకండి. మనకి ఏమన్నా బ్యాడ్ కామెంట్స్ వచ్చినా ఫస్ట్ హైడ్ చేసేసి తర్వాత మన షార్ట్స్ కానీ వీడియోస్ కానీ మనం ముందుకు తీసుకెళ్ళాలి. అంతేగాని మనకి ఏదో బ్యాడ్ కామెంట్స్ వచ్చాయి కదా అని చెప్పేసి మనం అదే మైండ్ సెట్లో ఉండిపోతారు కొంతమంది. కాబట్టి టెక్ ఛానల్స్ వాళ్ళు చెప్తున్నారు వినండి. బ్యాడ్ కామెంట్స్ వస్తే ఫస్ట్ హైడ్ చేసేసేయండి. వాళ్ళ ఛానల్ని హైడ్ చేసేస్తే అసలు మనకి ఇంకా వాళ్ళ కామెంట్ అనేది కనిపించదు, అవతల వాళ్ళకు కూడా ఆ కామెంట్ కనిపించదు, అసలు వాళ్ళ ఛానలే కనిపించదు, హైడ్ అయిపోతుంది. అలా మనము ఇలాంటివి చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. యూట్యూబ్ అంటేనే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కానీ మనల్ని ఇంట్లో వాళ్ళు సపోర్ట్ ఇస్తే మనం ముందుకెళ్తాము. ఇంట్లో వాళ్ళు సపోర్ట్ ఇవ్వకుంటే ముందుకెళ్ళలేము. కాబట్టి మన ఇంట్లో వాళ్ళ సజెషన్స్ కూడా తీసుకొని మనం ముందుకెళ్ళాలి. ఇదే చెప్తున్నానండి అందరికీ. కానీ అందరికీ ఉంటుంది ముందుకెళ్ళాలి, ఏదో ఒకటి చెయ్యాలి అనేసి. మన ఆడవాళ్ళకి అందరికీ అదే కదా, ఏదో ఒకటి చెయ్యాలి అని మనకు ఒక పట్టుదల అనేది ఉంటుంది. మనం ఏదో ఒక దాంట్లో మనం సక్సెస్ అవ్వాలి అని అనుకుంటాము. కానీ మనం సక్సెస్ అయ్యే లోపే మనల్ని వెనకాల నుంచి లాగేస్తారు. మనం అలా లాగించకుండా ఉండాలి అని అంటే మనం వెనక్కి తిరిగి చూడకూడదు, ముందుకెళ్ళాలి అంతే. ఇంకా అంతకుమించి నెవర్ గివ్ అప్ అండి. గివ్ అప్ అయితే ఇవ్వకూడదు. గివ్ అప్ ఇచ్చామనుకోండి ఇంకా మనం ముందుకెళ్ళలేం. ఈ యూట్యూబ్ ఛానల్ అనేదే కాదండి, మనం ఏది వర్క్ చేసినా కూడా మనం ముందుకెళ్ళాలి అని అనుకుంటే ధైర్యం ఉండాలి. ఫస్ట్ ముందు స్టెప్ వేయాలి. వేసిన తర్వాత మనం చూడాలి.
అప్పుడు మనం ముందుకనేది వెళ్తాము, ప్లస్ సక్సెస్ అవుతాము. అంతేకాని మనం ముందుకు వెళ్ళక ముందే అన్ని మాటలు వస్తాయి. ఆ మాటలు ఏం పట్టించుకోకుండా ముందుకెళ్ళాలని అనుకుంటున్నాను. అందరికీ ఇదే ప్రాబ్లం ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి చెయ్యాలి, సక్సెస్ అవ్వాలి అని ఇప్పుడున్న జనరేషన్లో ఆడవాళ్ళు అనుకుంటారు. కానీ కొంతమంది మంచిగా చేస్తారు, కొంతమంది బ్యాడ్గా చేస్తుంటారు. షార్ట్స్ కానీ వీడియోస్ కానీ ఇంకా అలాంటి వాటికి మనం ఏం చేయలేం కదా. మనం మంచి కంటెంట్ ఇస్తుంటే మన ఛానల్ అనేది ముందుకెళ్తుంది, లేకపోతే ముందుకెళ్ళదండి. ఇదే నేను చెప్పాలి అని అనుకున్నాను ఈరోజు. చాలా పెద్ద థ్యాంక్స్ అండి నన్ను సపోర్ట్ చేసినందుకు. ఇలానే మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే నా ఛానల్ అనేది ముందుకెళ్తుంది, నేను కూడా సక్సెస్ అవుతాను. మనం యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అని అంటే మీ అందరి సపోర్ట్ కావాలి. మీ సపోర్ట్ ఉంటే మనం ముందుకెళ్తాము. కాబట్టి మనం తప్పు చేయనంత వరకు ఎవరికి భయపడాల్సిన అవసరము లేదు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.